హాయ్! ఈ మధ్య సినిమాల థియేటర్‌లో పెద్ద హీరోల సినిమాలు లేట్‌గా రిలీజ్ అవుతున్నాయి. కారణం భారీ బడ్జెట్ సినిమాలు, భారీ తారాగణం, యాక్షన్ ఎలివేషన్‌లు. దీనివల్ల ప్రతి హీరో పెద్ద సినిమా లేట్ అవ్వడం సర్వసాధారణం అయిపోయింది. పెద్ద అబ్బాయి మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలైతే 2 సంవత్సరాల పైగా తీసుకుంటున్నారు. మరి ఇంతవరకు తమ అభిమానులు ఆ హీరో సినిమాని థియేటర్ చూడడం కష్టమే. అందుకు గాను చాలామంది అభిమానులు తమ హీరో ఓల్డ్ సినిమాలు, హిట్ అయిన సినిమాలని రిలీజ్ చేసుకుంటూ థియేటర్‌లో ఆ సినిమాని కొత్తగా మళ్ళీ ఆదరిస్తూ కోట్లాది రూపాయల కలెక్షన్‌లు ఇస్తున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్‌గా చాలా సినిమాలే రిలీజ్ కాన్సెప్ట్‌తో థియేటర్‌కి వస్తున్నాయి. వచ్చిన సినిమాలన్నీ థియేటర్‌లో మరి ప్రేక్షాదరణ పొందుతున్నాయి అనేది డౌటే. అయితే ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ఈ 5 స్టేట్‌లో చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. తెలుగు రాష్ట్రాలనే టాలీవుడ్ అంటాం. కోలీవుడ్ అంటే తమిళనాడు ఇలా అన్ని స్టేట్‌ల్లో కలిపి చాలా సినిమాలే థియేటర్‌లోకి రిలీజ్ వచ్చినాయి. ఈ రిలీజ్‌లో కూడా కోట్లాది రూపాయలు కలెక్షన్ సాధించిన సినిమాలు ఉన్నాయి. వాటిలో సౌత్ ఇండియాలోనే ఎక్కువ రిలీజ్ కాన్సెప్ట్ ఉంటాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సినిమా ఎక్కువ హైయెస్ట్ కలెక్షన్ రాబట్టింది? దీంట్లో సౌత్ ఇండియాలోనే ది టాప్ మోస్ట్ 10 హైయెస్ట్ కలెక్షన్ సాధించిన రిలీజ్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు రిలీజ్ అని ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. పాత తరం నుంచి కూడా ఈ రిలీజ్ కాన్సెప్ట్ ఉంది. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఆ టైంలోనే కొత్త సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా మళ్ళీ అభిమానులు సెకండ్ టైం రిలీజ్ చేస్తే థియేటర్లో కోట్లాది రూపాయల కలెక్షన్ రాబట్టిన సినిమాలు ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ అడవి రాముడు లాంటి సినిమాలే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అయితే రీసెంట్‌గా ఈ ట్రెండ్ కొనసాగుతుంది. నార్త్ కంటే సౌత్ ఇండియాలోనే ఈ ట్రెండ్ ఎక్కువ. రిలీజ్‌ల కాన్సెప్ట్ అనేది మన తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ, సౌత్ ఇండియాలోనే ఎక్కువ. సౌత్ ఇండియాలో టాప్ 10 మూవీస్‌లో విజయ్ తలపతి తమిళనాడు నుంచి హైయెస్ట్ కలెక్షన్‌లు రాబట్టిన రిలీజ్ మూవీస్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఓవరాల్‌గా చూస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్మోస్ట్ 4 మూవీస్ ఈ టాప్ 10లో ఆయన సినిమాలు ఉండటం, అది కూడా 8 కోట్ల పైగా కలెక్షన్లు రాబట్టడం సూపర్ స్టార్ మహేష్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2 సినిమాలు ఈ టాప్ 10 మూవీస్‌లో ఉండటం, అలాగే ఆర్య, అల్లు అర్జున్ మలయాళం నుంచి 2 మూవీస్, అలాగే రామ్ చరణ్ నుంచి 1 మూవీ. ఇలా ఓవరాల్‌గా 10 సినిమాలు టాప్ 10లో ఉన్నాయి. సౌత్ ఇండియాలోనే ఈ ట్రెండ్ కొనసాగుతుంది. విజయ్ తలపతి నటించిన గిల్లీ 32.5 క్రోర్స్ రిలీజ్‌లో ఇంత కలెక్షన్ రాబట్టిన ఏకైక మూవీ సౌత్ ఇండియా నుంచి ఇదే అని చెప్పాలి. తర్వాత సచిన్ 13.5 క్రోర్స్ టాప్ 10లో ఈ 2 మూవీస్ సౌత్ ఇండియా నుంచి విజయ్ తలపతి టాప్ 10లో ఉన్నాడని చెప్పాలి. టాప్ 2లో ఉన్నాడని చెప్పాలి. ఈ రీసెంట్‌గా ఆయన పార్టీ స్థాపించి రాజకీయాలకు వెళ్ళిపోతున్న సందర్భంలో 50th మూవీగా లాస్ట్ మూవీగా రాబోతున్న మూవీ. అయితే ఓవరాల్‌గా ఆయనకున్న ఇమేజ్, ఆయనకున్న స్టామినా ఏంటో ఈ రిలీజ్ బట్టి అర్థం చేసుకో 2,50,00,000 13,50,00,000తో టాప్ 2లో ఉన్నాడు. ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు విజయ్ తలపతి. ఆ తర్వాత ప్లేస్‌లో థర్డ్, ఫోర్త్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్‌గా 4K డీటీఎస్‌లో రిలీజ్ అయిన సినిమా 'కలేజా'. థియేటర్ రిలీజ్ అయిన ఈ సినిమా పెద్దగా కలెక్షన్ రాబట్టకపోవడం, తర్వాత ఇప్పుడు టీవీలో వచ్చిన పెద్ద రేటింగే ఉంది. అయితే రీసెంట్‌గా ఇది రిలీజ్ చేసిన విధానంలో ఒక ట్రెండే క్రియేట్ చేసిందని చెప్పాలి. ఆల్మోస్ట్ 10.90 లక్షల కలెక్షన్లు రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తర్వాత ప్లేస్‌లో 'మురారి' 8.90 8,90,00,000. ఈ 2 సినిమాలు థర్డ్, ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాయి. తర్వాత ప్లేస్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' అండ్ 'ఖుషి' 7.9 క్రోర్స్ అండ్ 7.4 క్రోర్స్‌తో సిక్స్త్ ప్లేస్‌లో ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ తర్వాత 'ఆర్య' 6.9 క్రోర్స్. ఆ తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' 6.75. ఆ తర్వాత ప్లేస్‌లో 'బిజినెస్ మ్యాన్' 5.75. ఆ తర్వాత ప్లేస్‌లో మలయాళం మూవీస్ 'స్పాదికం' అండ్ 'దేవదూతన్' ఈ 2 సినిమాలు కూడా ఆల్మోస్ట్ 5 క్రోర్స్ కలెక్షన్ రిలీజ్‌లో సాధించినాయి. ఆ తర్వాత ప్లేస్‌లో రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్' 4.5 కోట్లతో ఓవరాల్‌గా ఈ 10 ప్లేస్‌లో ఉన్న రిలీజ్ మూవీస్ ఇవి. అంటే రిలీజ్‌లో కూడా ఎలాంటి పెర్ఫార్మ్ చేస్తున్నారో
వాళ్ళ ఫాలోయింగ్ బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే పెద్ద హీరోల సినిమాలు థియేటర్లు రావడం లేట్ అయినా వాటిని రిలీజ్ చేసుకుంటూ హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాలుగా ఇవి రికార్డులకు ఎక్కినాయి. విజయ్ తలపతి నుంచి 2 మూవీస్, సూపర్ స్టార్ మహేష్ బాబు 4 మూవీస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2 మూవీస్, అల్లు అర్జున్ 1, మలయాళం నుంచి 2, అలాగే రామ్ చరణ్ నటించిన 1 మూవీ. ఓవరాల్గా 10 మూవీస్ టాప్ 10లో ఉన్నాయని చెప్పాలి. అంటే రీసెంట్గా ఈ ట్రెండ్ కొనసాగుతున్న టైంలో చాలా సినిమాలు థియేటర్లకు వచ్చిన రిలీజులు అంతగా